హలో అందరికీ, వెల్కమ్ టు గీత ఫ్యామిలీ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి టెంపుల్ అయితే చూపిస్తాను. ఫస్ట్ ఈ టెంపుల్ ఎక్కడుందో చెప్తాను. ఇది వచ్చేసి ఫల్క్నామా కాళీమాత టెంపుల్. మొన్న హనుమంత్ జయంతి రోజు మా ఫ్రెండ్ నాకు కాల్ చేసి చెప్పిందనమాట. మేము టెంపుల్కి వెళ్తున్నాము, వస్తారా అని అడిగింది. ఏ టెంపుల్ అంటే ఫల్క్నామా కాళీమాత టెంపుల్. చాలా ఫేమస్. పిల్లలకి కూడా ఏమైనా హెల్త్ బాగాలేకపోయినా అలా కూడా తీసుకెళ్తూ ఉంటారు రెగ్యులర్గా అక్కడికి. చాలా ఫేమస్ టెంపుల్ అండ్ అమ్మవారు చాలా పవర్ఫుల్. అక్కడ ఏదైనా మనం మొక్కుకుంటే ఖచ్చితంగా అయి తీరుతుంది అని చెప్పింది. సో ఇంత మంచి టెంపుల్ నేను ఇంతవరకు చూడలేదు, వినలేదు కనీసం. సరే ఒకసారి మా వారిని అడిగాను అనమాట. సో ఓకే అన్నారు. అందుకని చెప్పి ఇంకా మేము కూడా వాళ్ళతో పాటు కలిసి వెళ్ళాము ఆ టెంపుల్కి. బట్ నాకు అమ్మవారిని చూడగానే అసలు చాలాసేపు నేను అలా ఉండిపోయాను చూస్తూ. అంత బాగా అలంకరించారు, చాలా బాగున్నాయి అమ్మవారు. అసలు నార్మల్గా అమావాస్య అలా ఉన్నప్పుడు చాలా రష్ ఉంటుందంట టెంపుల్, చాలా లైన్ కూడా ఉంటుందంట. సో మేము వెళ్ళినప్పుడు అయితే లక్కీగా ఎక్కువ రష్ లేదు. వెళ్ళగానే బాగానే దర్శనం అయింది. సో మీకు కూడా ఇంత మంచి టెంపుల్ నేను మీకు కూడా చూపిద్దాము అని వీడియో అయితే తీసాను. ఫస్ట్ వీడియో తీయొద్దు అనుకున్నాను, బట్ తర్వాత నాకు తెలియలేదు కదా, అలానే చాలామందికి ఈ టెంపుల్ గురించి తెలియదు కదా, అందుకని చెప్పి వీడియో తీద్దాము అనుకున్నాను. ఇదైతే ఎల్లమ్మ తల్లి టెంపుల్. అమ్మవారి పక్కనే ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. ఇలా ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఇలా చెట్టుకి చాలా ముడుపులు అయితే కట్టి ఉన్నాయి. ఈ ముడుపులు ఏంటంటే ఎవరైనా ఏదైనా కోరుకున్నప్పుడు అలా కడతారంట. సో అది ఖచ్చితంగా తీరుతుంది అని చెప్పారు. హాల్ టికెట్స్ పిల్లలవి అంటే ఇంటర్ 10th స్టూడెంట్స్ హాల్ టికెట్స్, ఇంకా చాలా అయితే నేను చూసాను ముడుపులు. అండ్ ఇది వచ్చేసి దిష్టి తీస్తారనమాట. ఎవరైనా దిష్టి తీపించుకోవాలి పిల్లలకి అలా ఏమైనా ఉంది, అలానే దిష్టి తీసి గుమ్మడికైతే దిష్టి తీపిచ్చి పూజారి అక్కడ ఇస్తారనమాట. అక్కడ అవి వెలిగించాలి, అవి ఆ దీపాలు. ఆ తర్వాత ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇంకో టెంపుల్ ఉంటుంది చిన్నది, అమ్మవారి టెంపుల్. సో మీరు కూడా దర్శనం అయితే చేసుకోండి. ఎప్పుడైనా వెళ్ళకపోయింటే మాత్రం ఈ టెంపుల్కి ఒకసారి అయితే విజిట్ చేయండి. చాలా మంచిగా అనిపించింది వెళ్తే. అమ్మవారు కూడా ఇలా ఎంట్రన్స్లో ఉంటారు. సో వెళ్ళగానే మనకు అమ్మవారి దర్శనం అవుతుంది. అండ్ ఇంత బాగా అలంకరించారు, మీరైతే చూసారు కదా, నాకైతే చాలా నచ్చింది. ఎప్పుడైనా మీరు ఈ టెంపుల్కి వెళ్ళకపోయింటే కనుక ఎప్పుడైనా ట్రై చేయండి, ఒక్కసారి విజిట్ చేయండి. మీ పిల్లల్ని అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది ఈ టెంపుల్కి వెళ్తే నాకు. మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే కనుక ఈ టెంపుల్కి కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ అందరూ కూడా అమ్మవారి దర్శనం మంచిగా అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.